హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పెళ్ళిళ్ళకైనా, గృహప్రవేశాలకైనా, శంకుస్థాపనకైనా, పూజలకైనా, వ్రతాలకైనా, ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో వెయిట్ చేసే మాసం శ్రావణ మాసం. అయితే ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు వస్తుంది, లక్ష్మీ పూజని ఎప్పుడు జరుపుకోవాలి, ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, శ్రావణ మంగళవారాలు ఎన్ని వచ్చాయి, అసలు శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, వాళ్ళందరూ ఎంతో ఎదురు చూసే వరలక్ష్మి వ్రతం ఏ తేదీన వచ్చింది, ఏ సమయంలో మనం పూజ చేసుకోవాలి, ఒకవేళ పూజ చేసుకోవడం ఈ రోజు కుదరకపోతే అసలు ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి విషయాలు అన్ని కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తానండి. ఎక్కడ మిస్ అవ్వకండి. ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం అండి. ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు అనమాట. అందుకే దీన్ని శూన్య మాసం అంటారు. శుభకార్యాల కోసం మాత్రం అందరూ శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో అన్ని రోజులు మంచి రోజులేనండి. ఈ ఆషాఢ మాసం పూర్తయిన వెంటనే శ్రావణ మాసం వస్తుంది. ఈ శ్రావణ మాసం అంతా కూడా ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి మహిళ ఏదో ఒక పూజ చేసుకుంటూ శ్రావణ మాసం అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి నిర్వహించుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకుని ఉండటం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు అనమాట. ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన, ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో ఆడవాళ్ళందరూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు, సంపదలు, వరాల జల్లు కురిపిస్తుంది ఆ అమ్మవారు. పవిత్రమైన శ్రావణ మాసం అసలు ఏ తేదీతో ప్రారంభమవుతుందంటే 2024 ఆగస్టు 5 సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుందండి. అయితే ఎప్పుడు ముగుస్తుంది అంటే 2024 సెప్టెంబర్ 3 మంగళవారం అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుందన్నమాట. ఇలా రోజుల పాటు ఉండే ఈ మాసంలో అన్నీ కూడా ముఖ్యమైన రోజులే అన్నమాట. ముఖ్యంగా ఆడవారు ఎక్కువగా ఎదురు చూసే వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆడవారందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు. ఆ అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో కనుక పూజించినట్లయితే సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని అమ్మ ప్రసాదిస్తుందని ఆడవారి గట్టి నమ్మకం అనమాట. ఇంత మహిమాన్వితమైన శ్రావణ మాసంలో శ్రావణ వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ 2024లో వరలక్ష్మి వ్రతం ఏ రోజు వచ్చింది? 2024 ఆగస్టు 16 శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం వచ్చింది. ఇక స్వామివారికి ఎంతో ఇష్టమైన తిథి ఏకాదశి. ఏకాదశి తిథి కూడా వరలక్ష్మి వ్రతం రోజు రావటం చాలా విశేషం అనమాట. స్వామివారికి ఇష్టమైనవన్నీ ఈ అమ్మవారికి కూడా ఇష్టం కాబట్టి రోజున స్వామి అమ్మవార్ల ఇద్దరిని కలిపి పూజించినట్లయితే స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకి కలుగుతుందనమాట. అయితే ఈ రోజు స్వామి అమ్మవారిని ఏ సమయంలో పూజించాలి, ఏకాదశి తిథి ఏ సమయం వరకు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2024 ఆగస్టు 16 శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు మంచి శుభగడియలున్నాయి. అయితే అంత పొద్దున్నే వ్రతం చేసుకోలేమండి, మాకు చాలా పూజకి ఏర్పాటు చేసుకోవాలి, పిండి వంటలు చేసుకోవడానికి టైం సరిపోదు అనుకున్న వాళ్ళకి మాత్రం అమ్మవారిని అలంకరించుకోవడానికి కూడా టైం సరిపోదు కాబట్టి ఏకాదశి తిథి ఉదయం 5:56 వరకే ఉంది. తదుపరి ద్వాదశి వస్తుంది. ఉదయం 5 గంటల నుంచి 8:25 వరకు అప్పుడైనా కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ సమయం లోపల పూజ అంతా పూర్తి చేసుకోవాల్సిన పనేమీ లేదు. ఆ సమయంలో మనం పూజ దగ్గర కూర్చున్నా సరిపోతుంది అనమాట. 8:25 మనం పూజ స్టార్ట్ చేసినా పర్వాలేదు. అయితే ఈ సమయం దాటితే మనకి దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జం ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. కానీ మీకు ఈ టైంలో సెట్ కాకపోతే మాకు టైమింగ్స్ తో పని లేదండి, ప్రతి సంవత్సరం కూడా మేము మధ్యాహ్నం టైంలోనే అమ్మవారి పూజ చేసుకుంటాం అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల లోపే పూజ చేసుకునే ఏర్పాటు అయితే ఖచ్చితంగా చేసుకోండి. అలాగే మనం సాయంత్రం కూడా అమ్మవారికి దీపం పెట్టుకోవడం, పూజ చేసుకోవడం చేసుకుంటాం కాబట్టి సాయంత్రం 4:31 నుండి రాత్రి 8:03 వరకు ఎప్పుడైనా దీపం పెట్టుకోవచ్చండి. మనం సాయంత్రం దీపం సంధ్యా దీపం అనమాట. ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలే కాదండి,
శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, శ్రావణ శనివారాలు అన్నీ కూడా ముఖ్యమైనవే. ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారు అష్టలక్ష్ముల రూపంలో మన ఇంట్లో కొలువై ఉండాలనే ఉద్దేశంతో ఓన్లీ శ్రావణ వరలక్ష్మి వ్రతమే కాకుండా ప్రతి శ్రావణ శుక్రవారం కూడా ఈ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా పూజ చేసుకుంటారు, ఆ అమ్మవారిని పూజిస్తారు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు అనేవి చాలా విశేషమైనవి. అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారాలు 4 లేక 5 వస్తుంటాయండి. ఈ సంవత్సరం 4 శుక్రవారాలు వచ్చాయి. అయితే మొదటి శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 9 పంచమితో స్టార్ట్ అవుతుంది. రెండవ శ్రావణ శుక్రవారం 2024 ఆగస్టు 16 ఏకాదశి వరలక్ష్మి వ్రతంతో స్టార్ట్ అవుతుంది. ఇక మూడవ శుక్రవారం ఆగస్టు 23వ తేదీన చవితి తిథితో వచ్చింది. ఇంకా ఆఖరి శ్రావణ శుక్రవారం ఆగస్టు 30వ తేదీన ద్వాదశి తిథితో 4వ శుక్రవారం వచ్చిందనమాట. అయితే ఈ డేట్ తో శ్రావణ శుక్రవారాలు అనేవి ముగుస్తాయి అన్నమాట. లక్ష్మి శుక్రవారం రోజున ఎవరికైతే ఆ అమ్మని పూజించే అవకాశం లేకపోయినా, ఏ విధంగానైనా అడ్డు వచ్చినా ఈ 4 శుక్రవారాల్లో ఎప్పుడైనా మళ్ళీ అమ్మవారిని మనం వరలక్ష్మి పూజతో చేసుకోవచ్చు అనమాట. వరలక్ష్మి పూజ చేసుకునే రోజు ఏ 4 శుక్రవారాలు వ్రతం రోజు కుదరని వాళ్ళు ఏ శుక్రవారం అయినా పూజ చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారాల్లో సిరి సంపదల కోసం ఎలా అయితే ఈ అమ్మవారిని శుక్రవారం రోజు పూజిస్తామో అదే విధంగా సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారాలు కూడా పూజిస్తామన్నమాట. శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని పూజిస్తామన్నమాట. కొత్తగా పెళ్ళైన వారు ఈ శ్రావణ మంగళవారం నోములు నోచుకుంటారు. కొత్తగా పెళ్ళైన వారే కాదండి, ఎవరైనా కూడా తన సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలి అనుకుంటే శ్రావణ మంగళవారాలు పూజ చేసుకోవచ్చు, గౌరీదేవిని పూజించవచ్చు. శ్రావణ మంగళవారాలు ఈ సంవత్సరంలో శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వచ్చాయండి. మొదటి శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 6 విద్యా తిథితో మొదలవుతుంది. ఇంకా రెండవ శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 13 నవమి తిథిన వచ్చింది. మూడవ శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 20 పాడ్యమి తిథితో వచ్చింది. నాలుగవ ఆఖరి శ్రావణ మంగళవారం 2024 ఆగస్టు 27 అష్టమి తిథితో పూర్తవుతుంది. కొంతమందికి ఒక డౌట్ రావచ్చండి, 2024 సెప్టెంబర్ 3న అమావాస్య ఉంది కదా, ఆ రోజుకి కూడా మనకి శ్రావణ మాసం ఉంది కాబట్టి ఆ మంగళవారం కూడా మనం గౌరీదేవిని పూజించచ్చా అని ఒక డౌట్ రావచ్చు. ఆ రోజు కూడా మనం శ్రావణ మంగళవారం పూజ చేసుకోవచ్చా, నోము నోచుకోవచ్చా అని ఒక డౌట్ రావచ్చు. కానీ చేసుకోకూడదండి ఆ రోజు, ఎందుకంటే అమావాస్య వచ్చేసింది కాబట్టి మనకి శ్రావణ మంగళవారం ఆ రోజు పనికిరాదనమాట. మనం అమావాస్యగానే పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఈ విధంగా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మాసంలో ఎన్ని వచ్చాయి అన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. ఈ శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల అఖండ ఐశ్వర్యాలు, సిరి సంపదలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం గౌరీదేవిని పూజించడం వల్ల సౌభాగ్యం, 5వ వస్తుంది. ఈ వీడియో మీలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలా డీటెయిల్గా చెప్పాను ఈ వీడియోలో. ప్లీజ్ అండి మీ అందరూ చూసి మీ కామెంట్స్ని కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.